పోలింగ్ బూత్ ప్రహారీ లోపల నిలబడి ఉన్న క్యూలో నిలబడి ఉన్న వాళ్ళందరి ఓట్లు పడిందాక టైం అయిపోయినా సరే పడిందాక అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఓట్లేసిన దాకా టైం ఉంటుంది కాబట్టి ఎన్నికల కమిషన్ అప్పుడు ప్రకటించిన దానికి ఓటింగ్ అయిపోయిన తర్వాత ప్రకటించిన దానికి తేడా ఉంటుంది. కానీ ఆ తేడా 10 నుంచి 15% ఉంటుందా? ఆ ప్రశ్న పరకాల ప్రభాకర్ చాలా లెక్కలతో సహా ప్రశ్నిస్తున్నాడు. దానికి జవాబు లేదు. అంటే లైన్లో నిలబడ్డ వాళ్ళు అన్ని లక్షల మంది లైన్లో నిలబడి ఉన్నారా? అంతేకాదు ఆ తర్వాత అది కూడా అయిపోయిన తర్వాత ప్రకటించిన పర్సంటేజ్కి నెక్స్ట్ డే ప్రకటించిన పర్సంటేజ్కి కూడా చాలా తేడా ఉంది. ఆ తేడా టీడీపీ కూటమిని గెలిపించి జగన్ను ఓడించడానికి కారణమైంది. అవి నిజంగా ప్రజలు ఓటర్లు వేసిన ఓట్లు కావు. ఎన్నికల కమిషన్ కుట్రతో పెంచిన ఓట్లు. నిజం చెప్పాలంటే ఎన్నికల కమిషన్ కూటమికి సపోర్టుగా, అక్కడ టీడీపీకి సపోర్టుగా, బీజేపీకి సపోర్టుగా, జనసేనకి సపోర్టుగా పెంచిన ఓట్లు. అంతకుముందు ఒకే ఒక సీటుతో ఉన్న జనసేన సడన్గా పెరిగిపోవడానికి ఈ ఓట్లు కూడా కారణమే. అన్ని అక్రమాలు చేసింది ఆంధ్రప్రదేశ్ మనకు స్పష్టమైన ఉదాహరణ. ఇంకా వివరాలు కావాలంటే మీరు పరకాల ప్రభాకర్ వీడియోలు ఒక్కసారి చూడండి, పూర్తి వివరాలతో ఆయన వివరిస్తాడు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. అలాంటి చోట్ల ఎన్నికల కమిషన్ అన్యాయంగా ప్రవర్తించినందువల్లనే, కూటమి గెలవడానికి అది కుట్ర చేసినందువల్లనే చంద్రబాబు, బీజేపీ, జనసేనల కూటమి గెలిచింది, జగన్ ఓడిపోయాడు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. లేదంటే కూడా నిజంగానే జగన్ ఓడిపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇంత స్పష్టంగా కనబడుతున్న జగన్ ఏం చేయాలి ఇప్పుడు? ఎన్నికల కమిషన్కి వ్యతిరేకంగా తనకు అన్యాయం చేసిన, తన పార్టీకి అన్యాయం చేసిన, ఇంకా చెప్పాలంటే ప్రజల అభిప్రాయానికి అన్యాయం చేసిన, ప్రజల హక్కుకు, ప్రజాస్వామ్యానికి అన్యాయం చేసిన ఎన్నికల కమిషన్కి వ్యతిరేకంగా జగన్ నిలబడాలి అంటే ఇవాళ పార్లమెంటులో ప్రతిపక్షాలు ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కి వ్యతిరేకంగా ఇచ్చిన అభిశంసన తీర్మానంలో సంతకం పెట్టాలి. జగన్ ఆయన ఎంపీలు పెట్టారా? పెట్టలేదు. రేపు ఎలక్షన్ దీని మీద పార్లమెంటులో ఓటింగ్ జరిగితే ఈ జగన్ తన ఎంపీలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు బీజేపీకి మద్దతుగానే, అంటే జ్ఞానేష్ కుమార్ మద్దతుగానే ఓటేస్తారు. వీళ్ళు అంత బానిసలుగా మారిపోయారు.